అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశ్వంబర పోస్టర్ విశ్వంబర పోస్టర్ సూపర్ ఉందన్న. వస్తుందన్న 100 days పక్కా. విశ్వంబర పోస్టర్ బాగుంది, చూసావు. చిరంజీవికి బాలకృష్ణకి మళ్ళీ నాక్ ఆఫ్ ఉంటుంది కదా, సో చూడాలి సంక్రాంతి ఎవరు గెలుస్తారు. బాగానే ఉన్నాయి. మెగాస్టార్ ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. 22 years తర్వాత ఇంద్రసేన రెడ్డి స్క్రీన్ మీద చూస్తుంటే ఎలా అనిపించింది? చాలా మళ్ళీ ఒక 20 years బ్యాక్ వెళ్ళినట్టుందన్న. చాలా బాగుంది. ఒక్కొక్క సీను చిరంజీవి ఎలివేషన్ హైలైట్ సినిమాకి. చిరంజీవి డ్యాన్స్ కానీ, కామెడీ కానీ, టైమింగ్ కానీ, మళ్ళీ చిరంజీవి ఈ జనరేషన్లో చిరంజీవి పుట్టుంటే వేరే కథ. వేరే బిఫోర్ రిలీజ్ అయినప్పుడు చూసారా థియేటర్లో? బిఫోర్ అంటే అప్పుడా చూసా. అప్పుడు నేను చాలా చిన్నోడిని. అప్పుడు 90s లో రిలీజ్ అయింది కదా. నా ఏజ్ ఒక 7-8 years ఉంటుంది. అప్పుడు స్క్రీన్ మీద ఎలా ఫీల్ అయ్యారు, ఇప్పుడు స్క్రీన్ మీద ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడు అంటే మా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ కానీ వాళ్ళ ఫస్ట్ నుంచి ఫ్యామిలీ మొత్తం చిరంజీవి ఫ్యాన్స్. జనరల్గా మనం టీవీలో చిరంజీవి మూవీ ఏమొచ్చినా మనం స్కూల్ కూడా వెళ్లకుండా చిరంజీవి సినిమాలు చూసి పెరిగామన్నమాట. చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే అంత ఇష్టం మనకి. సో ఇందిరా ఇలా చూడటం మళ్ళీ అప్పటికి వెళ్ళేట ఒక 20 years బ్యాక్ వెళ్ళినట్టు ఉంది. విశ్వంబర పోస్టర్ ఎలా అనిపించింది? చిరంజీవికి ఇంకేంటని అడుగుతావు. అతను అమ్మ మొగుడు టీఎఫ్ఐకి కింగ్. టీఎఫ్ఐలో చిరంజీవి తర్వాత ఎవరైనా సౌత్లో రజనీకాంత్, చిరంజీవి వీళ్ళిద్దరికి బీట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, రారు అంతే. అయితే నిన్న ప్రీ రిలీజ్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి, అవి కొంచెం ట్రోల్ చేస్తున్నారు. సో వాటి గురించి ఏం చెప్తారు? అల్లు అర్జున్ ఎవరు? వాళ్ళ ఫ్యామిలీ మెంబరే. సో అతనికే వదిలేస్తున్నాం మనం. ఏదైనా చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ లేడు నాకు తెలిసి. ఎందుకంటే ఒక మెగా కాంపౌండ్కి మెయిన్ చిరంజీవి కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో 4 టాప్ హీరోలు వాళ్ళే, 2 పాన్ ఇండియా హీరోలు. అతనికి మరి ఆల్రెడీ అంటే జనసేనకి బద్ధశత్రువు వైసీపీ. అతని తరపున ప్రచారంకి వెళ్ళాడు కాబట్టి మాకు నచ్చలేదు అంతే. అతను పర్సనల్, మరి దానికి మనం ఏం అనలేము. తర్వాత కాదండి, మనం కెరీర్లో ఎదుగుతున్నప్పుడేమో మెగా ఫ్యాన్స్ కావాలా, కెరీర్ అంతా అయిపోయిన తర్వాత ఏమో ఆర్మీ కావాలా. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కావట్లా. ఇప్పటికీ ఆయన పవర్ని మ్యాచ్ చేసేవాడు కానీ, ఆయన డ్యాన్స్ని బీట్ చేసేవాడు కానీ ఎవడో లేడనేది నా పర్సనల్ ఫీలింగ్. ఫస్ట్ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పటికైనా చిరంజీవి గారే నెంబర్ 1 అని నా పర్సనల్ ఫీలింగ్ అండి. అయితే అంటే నిన్న అల్లు అర్జున్ గారు చేసిన కామెంట్స్ కొన్ని కాంట్రవర్సీ అవుతున్నాయి. కొంతమంది మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ వల్లే హీరో అయ్యాను అంటాం, కానీ నాకు నచ్చింది చేస్తాను. ఆయన మాట్లాడేది ఎప్పుడు కాంట్రవర్సీ అవ్వండి. ఒకప్పుడు మేము అల్లు అర్జున్ గారిని అభిమానించాం చిరంజీవి ఫ్యాన్స్గా, ఇప్పుడైతే అభిమానించేది లేదు. మొన్న ఏదో ఎవరో చెప్తున్నారండి ఇలాగా, ఆహాలో యాత్ర 2 కూడా రిలీజ్ అయిందంట 1 day బిఫోర్ ఎలక్షన్స్కి. అదొకటి. మళ్ళీ అల్లు అర్జున్ గారు అదివరకేమో మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు, తర్వాత బాబులకే బాబు కళ్యాణ్ బాబు అన్నారు, ఇంకా తర్వాత ఏమో ఇప్పుడు ఆర్మీ అనుకుంటున్నారు. ఇంకెందుకంటే నాకు అర్థం కాదు. అంటే ఒక కుటుంబ పరంగా కుటుంబాన్ని కూడా సపోర్ట్ చేయకపోతే ఇంకెలాగండి? అదివరకు మేము అల్లు అర్జున్ గారి అభిమానమే, ఇష్టమే. కానీ ఎప్పటికైనా మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారే మాకైతే దేవుళ్ళు అండి. అది చెప్తాను కదా, ఆయన పవర్ని మ్యాచ్ చేయడం కానీ, ఆయన డ్యాన్స్ని బీట్ చేసే మగాడు కానీ ఇంకా పుట్టలేదని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. విశ్వంబర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? హిట్ కొట్టిద్దండి, పక్క ఇండస్ట్రీ హిట్ కొట్టిద్దని నా బలమైన నమ్మకం. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిరంజీవి గారు. జై పవర్ స్టార్, జై చిరంజీవి. 22 years తర్వాత ఇంద్రసేన రెడ్డి స్క్రీన్ మీద ఎలా అనిపించింది? ఎప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు చూసామండి మూవీ ఫస్ట్ రిలీజు. అండ్ ఆ రోజు ఫస్ట్ డే టికెట్ల కోసం చొక్కాలు చూసుకోమని వెళ్ళిపోయాం. ఈరోజు బుక్ మై షోలో బుక్ చేసుకొని వచ్చాం. అదే పవరు, అదే డ్యాన్స్, అదే మూమెంట్ అదిరిపోయింది, ఏ మాత్రం తగ్గలేదు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ హీరో అంటే ఈరోజు మాకు అనిపించింది ఏంటంటే, అప్పుడు మేము చిరంజీవి ఫ్యాన్ కాబట్టి చిరంజీవి అనుకున్నాం, బట్ మణిశర్మ అండి చిత్త కొట్టేశాడు. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. అండ్ బాస్ ఆ రోజు ఎలా ఉన్నాడు, ఈరోజు అదే గ్రేస్, అదే పవరు, దుమ్ములేపారండి సినిమాని. అండ్ జస్ట్ సినిమాకి వచ్చి మేము ఎన్నోసార్లు సినిమాలో, మూవీలో, టీవీలో చూసుంటాం, యూట్యూబ్లో చూసుంటాం, బట్ సెలబ్రేషన్ కోసం వచ్చాడు మేము బాస్ బర్త్డేని. అండ్ బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. విశ్వంబర పోస్టర్ రిలీజ్ అయింది. ఇప్పుడు పోస్టర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి విశ్వంబర మీద? నాకు విశ్వంబర పోస్టర్ చూసేటప్పుడు, విశ్వంబర పోస్టర్లో చిరంజీవిని చూసినా, ఇందిరా పోస్టర్లో చిరంజీవి చూసినా సేమ్ టు సేమ్ ఉన్నాడండి. బాస్ ఆల్వేస్ ఈజ్ బాస్. సో అయితే నిన్న అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ కొంతమంది వాటికి కౌంటర్లు ఇస్తున్నారు. నేను ఫ్యాన్స్ వల్లే హీరోని అయ్యాను అనడం, నా మనసుకు నచ్చింది నేను చేశాను అనడం, ఇది కూడా వైసీపీకి సపోర్ట్ చేశారు, అందుకే అది క్లారిటీ ఇచ్చారు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏమంటారు దాని మీద?
అల్లు అర్జున్ గురించి మనం ఏం అనలేమండి. అతని అభిప్రాయం తను చెప్పాడండి. అతను వైఎస్ జగన్ కోసం వెళ్ళాడా లేదా వాళ్ళ ఫ్రెండ్ కోసం వెళ్ళాడని అతని అభిప్రాయం అది. బట్ అల్లు అర్జున్ ఎప్పుడు చిరంజీవి ఫ్యానే. అల్లు అర్జున్ కూడా ఎప్పుడు చిరంజీవి అంటే ఇష్టమే ఉంటుంది. బట్ తనే చిరంజీవి గురించి కామెంట్ చేయలేదు, తను పర్సనల్ కామెంట్ చేసి ఉంటాడు. బట్ అల్లు అర్జున్ కూడా మంచి హీరో, మంచి డాన్సర్, మంచి టాలెంట్ ఉన్న హీరో. ఎలా అనిపించింది ఇంద్రసేనారెడ్డి 22 ఇయర్స్ తర్వాత స్క్రీన్? 22 సంవత్సరాల ముందు అన్న అభిమానం జోష్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది. బీయింగ్ అభిమానిగా ఆ రోజు ఎంత అభిమానిస్తున్నా ఇప్పటికి అదే అభిమానం, అదే జోషు, అదే ఉడుకు రక్తం, తగ్గేదేలే, అద్దరిపోయింది, మార్వోలెస్. బీయింగ్ అభిమానిగా నేను యాక్చువల్లీ చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. అదే కాకుండా నేను లాస్ట్ టైం సైరా నరసింహారెడ్డి సినిమా అప్పుడు ఆయన పొగుడుతో ఒక సినిమా కూడా తీసా, ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసా, సాంగ్ కూడా తీసా, అన్నకి కూడా చూపించాను, శ్రీకాంత్ గారితో రిలీజ్ చేయించాను. ఇప్పటికీ మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఆ సాంగ్ ఇప్పటికి డిస్ప్లే, ఇప్పుడు టీవీలో వస్తూనే ఉంటుంది. సూపర్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చిరంజీవి మెగాస్టార్. థ్యాంక్ యూ. విశ్వంబర పోస్టర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎలా అనిపించింది? అన్నయ్య ఏం చెప్తామన్నా, అన్నయ్య గురించి ఏం చెప్పేది ఏం లేదు. ఇక అది అంతే, మార్వలెస్, సూపర్ డూపర్. ఇండస్ట్రీకి మళ్ళీ ఇంకొక రంకు మొగుడు రాబోతున్నాడు అంతే. ఐ థింక్ అది పర్సనల్ ఇది, సో దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. బట్ నా దృష్టిలో మేఘా కుటుంబం అంతా ఒకటే. ఎప్పటి నుంచి చిరంజీవి గారు అభిమాని మీరు? నేను 2008 నుంచి. బిఫోర్ స్క్రీన్ మీద ఇంద్ర చూడలేదు, ఇప్పుడే చూసారు. ఇప్పుడే చూసాను. ఎలా అనిపించింది? ఒకరికాడ పోయింది భయ, అరిచి ఒకరికాడ పోయింది. చాలా బాగా, చాలా అసలు అంటే ఆ టైంలో మేము చూడలేకపోయాం, ఇప్పుడు ఫీల్ అవుతున్నాం ఎలా ఉంది ఏంటన్నది. వా, విశ్వంబర పోస్టర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయా? ఏది విశ్వంబర పోస్టర్ చూసిన ఎక్స్పెక్టేషన్స్ ఆయన రేంజ్ అప్పటిదప్పుడే ఇప్పుడు ఎక్సైటింగ్గా ఉంది. అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ యాక్చువల్ నేను చూడలేదు, నేను నిన్న ఇంటర్వ్యూ చూడలేదు, డైరెక్ట్ వచ్చాను ఆఫీస్ నుంచి మార్నింగ్. ఫుల్ ఎంజాయ్. సెకండ్ హాఫ్ ఉంది ఇంకా. వన్ మ్యాన్ షో అన్న, మెగాస్టార్ అంతే. బిఫోర్ స్క్రీన్ మీద చూడలేదు కదా, ఇదే ఫస్ట్ టైం మీరు చూడడం? బిఫోర్ అప్పుడు చూడలే, అప్పుడు 2000 ఇంకా పుట్టలేదన్న మేము, ఈడు అప్పుడే పుట్టాడు. నేను అప్పుడు పుట్టాను. స్క్రీన్ మీద వేరే లెవెల్ అన్న, మైండ్ ఎంగేసింది. కొత్త ర్యాంప్ అన్న, మెగాస్టార్ కొత్త ర్యాంప్, మెగాస్టార్ వన్ మ్యాన్ షో అన్న. చిన్నప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి ఫ్యాన్. ఫస్ట్ సినిమా నేను థియేటర్లో చూసింది ఖైదీ నంబర్ 150. చాలా లేటుగా చూసా, అప్పుడు పాత సినిమాలన్నీ చూసుకుంటూ వచ్చా, అప్పుడు ఫ్యాన్ అయిపోయా మెగాస్టార్. మనోడు మెగాస్టార్ ఫ్యామిలీ, దూరపు చుట్టాలు. సో అలా ఎలా చుట్టాలి అలా అంటే బేసిక్గా దూరంలో పనిచేసే మా రిలేటివ్స్ ఉన్నారు, సో అలా పరిచయం వల్ల. సో ఇట్స్ లైక్ గ్రేట్ ఆపర్చునిటీ టు వాచ్ దిస్ మూవీ అవుట్. విశ్వంబర పోస్టర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ చూసాను, అన్ని బాగున్నాయి. చిరంజీవి గారికి ఎప్పటి నుంచి అభిమాని మీరు? మేము 25 సంవత్సరాలు బట్టి. 25 సంవత్సరాల నుంచి. ఓకే. ఆయన స్క్రీన్ మీద చూసిన మొట్టమొదటి సినిమా ఏంటి థియేటర్లో మీరు? థియేటర్లో గ్యాంగ్ లీడర్. ఓకే. ఇప్పుడు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంద్రాని మళ్ళీ రిలీజ్ చేశారు. అప్పుడు రిలీజ్ అయినప్పుడు మీరు చూసుంటారు, ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు మళ్ళీ చూసారు, ఎలా అనిపించింది? అప్పటికి ఇప్పటికి అట్లనే ఉన్నారు సేమ్, అదే గ్రేస్. థియేటర్లో చూస్తే అదే మూమెంట్ వచ్చింది. అదే మూమెంట్ అదే ఇంద్ర సినిమాలో బాగా నచ్చినవి ఏంటి? ఆయన స్టైలు, ఆయన డైలాగులు, ఆయన డ్యాన్స్లు, ఆయన అన్నీ. చిరంజీవి డ్యాన్స్కి ఒక పేరు. ఇప్పుడు విశ్వంబర సినిమా కూడా వస్తుంది కదా, ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా పోస్టర్ వచ్చింది. విశ్వంబర సినిమా గురించి ఏమన్నా తెలుసా మీకు? తెలియదండి, దాని గురించి ఎంతవరకు తెలియదు. ఎందుకంటే సరే, చిరంజీవి గారిది నెక్స్ట్ ఏ సినిమా వచ్చినా మీరు రిలీజ్ రోజు ఫస్ట్ షో చూడాలి. చూస్తాం. ఇంద్ర సినిమా 22 ఇయర్స్ తర్వాత ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు రిలీజ్ అయింది. మీరు అప్పుడు చూశారు కదా, ఇప్పుడు చూశారు కదా, థియేటర్లో మీకు ఎలా అనిపించింది? అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ అనిపించింది? ఏమనిపించలేదు, అప్పటికి ఇప్పటికి ఆయన స్టైల్ అస్సలు మారలేదు. థియేటర్లో మీకు అదే ఫీలింగ్ వచ్చిందా? అదే అప్పుడు చూసినప్పుడు ఎంత హై ఫీల్ అయ్యారు, ఇప్పుడు కూడా అలాగే అనిపించింది? అంతకు మించే, ఇంకా తగ్గట్లేదు, కానీ ఎక్కుతుంది, తగ్గట్లేదు. ఆయన రేంజ్ అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.